నమస్తే, నా పేరు రియా. ఏపీ టుడే న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం సింహాచలం గిరి ప్రదక్షిణకు పోటెత్తిన భక్తులు. 32 కిలోమీటర్ల మేర సాగుతున్న యాత్ర భారీ ఏర్పాటు చేసిన ప్రభుత్వం. వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం. ఉత్తరాంధ్రలో కురుస్తున్న మోస్తారు వర్షాలు. బుధవారం తీరం దాటే అవకాశం. ఏపీలో ఉత్సాహంగా సాగుతున్న టీడీపీ ఇంటింటి ప్రచారం. ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరిస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు. విశాఖ పూర్ణ మార్కెట్లో వాషీలు అక్రమాలు. లబోదిబుమంటున్న చిరు వ్యాపారులు. చోద్యం చేస్తున్న అధికారులు. ఇక వివరాల్లోకి వెళ్తే, ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వార్షిక గిరి ప్రదక్షిణ వేడుక అత్యంత వైభవంగా సాగుతుంది. ఆలయ వంశ పారంపర్య ధర్మకర్త అశోక్ గజపతిరాజు ప్రత్యేక పూజలు చేసి యాత్రను ప్రారంభించారు. తెల్లవారుజాము నుంచి వేలాది మంది భక్తులు గోవింద గోవింద జై నరసింహ నామస్మరణాలతో గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. భక్తుల రాకతో సింహాచలం పరిసర ప్రాంతాలు ఆధ్యాత్మిక వాతావరణంతో కలకలలాడాయి. గత ఏడాది గిరి ప్రదక్షిణలో సుమారు 5 నుంచి 6 లక్షల మంది భక్తులు పాల్గొనగా, ఈ ఏడాది దాదాపు 10 లక్షల మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీనికి అనుగుణంగా అన్ని శాఖల సమన్వయంతో విస్తృత ఏర్పాటు చేపట్టారు. గిరి ప్రదక్షిణ నిర్వహణ కోసం మొత్తం 5,000 మంది ప్రభుత్వ ఉద్యోగులను విధుల్లో నియమించారు. భద్రతా చర్యల్లో భాగంగా 2,700 మంది పోలీస్ సిబ్బంది సేవలు అందిస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ నియంత్రణ, భద్రత, జనసంచార నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించారు. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైన స్వామివారి రథం వెంట భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. చిరుజల్లులు కురుస్తున్నా వెనుకంచకు వేయకుండా భక్తులు గిరి ప్రదక్షిణలో ఉత్సాహంగా పాల్గొన్నారు. గిరి ప్రదక్షిణను భక్తులు తమకు అనుకూలమైన ఏ ప్రదేశం నుంచైనా ప్రారంభించి తిరిగి అదే ప్రదేశంలో ముగించుకునే వెసులుబాటు ఉంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది తొలిసారిగా 6 కొత్త ప్రారంభ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. భక్తుల సౌకర్యార్థం మార్గమంతా 115 తాగునీటి కేంద్రాలు, 595 మరుగుదొడ్లు అందుబాటులో ఉంచారు. వివిధ స్వచ్ఛంద సంస్థలు భక్తులకు అల్పాహారం, ప్రసాదాలను ఉచితంగా అందిస్తున్నాయి. ఉచిత వైద్య శిబిరాలు, అత్యవసర సేవల కోసం అంబులెన్సులను ఏర్పాటు చేసి వైద్య సిబ్బందిని అప్రమత్తంగా ఉంచారు. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండ ప్రభావంతో ఉత్తరాంధ్రలో వాతావరణం మారింది. ఈ తీవ్ర వాయుగుండం బుధవారం తెల్లవారుజామున పశ్చిమ బెంగాల్లోని దీఘా, కాంటై మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురుస్తున్నాయని అధికారులు తెలిపారు. సముద్రంలో గాలులు బలంగా వీస్తుండటంతో అలలు ఎగసిపడే పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్ర తీర ప్రాంత మత్స్యకారులు వచ్చే 3 రోజుల పాటు చేపల వేటకు వెళ్లవద్దని అధికారులు సూచించారు. అలాగే కాకినాడ నుంచి కాళింగపట్నం వరకు ఉన్న అన్ని పోర్టుల్లో హెచ్చరిక సంకేతాలు ఎగురవేసి అప్రమత్తంగా ఉండాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ చేపట్టిన ఇంటింటి తెలుగుదేశం పార్టీ కార్యక్రమానికి ప్రజల నుండి మంచి స్పందన లభిస్తుందని ఆ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు వెల్లడించారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారని వారు చెబుతున్నారు. వైసీపీ నాయకులు చేస్తున్న విమర్శలను ప్రజలు ఏమాత్రం పట్టించుకోవడం లేదని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర, విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గం ఇన్ఛార్జ్ గండి బాబ్జీ తదితరులు పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజు నుంచి రాష్ట్రం మొత్తం మీద కూడా కూటమి ప్రభుత్వానికి 2 ఏళ్ళలో మా సంక్షేమ విజయాలకి ఇంటింటికి వెళ్ళడం జరుగుతుంది. ఈరోజు మీరు అందరూ కూడా ప్రత్యక్ష సాక్షి. ఇంటింటికి తలుపు తట్టి అడుగుతున్నప్పుడల్లా వాళ్ళు చెప్తున్నప్పుడు మాకు మా అత్తగారికి పెన్షన్ వస్తుంది, మా పిల్లలకి తల్లికి 100 ముగ్గురికి డబ్బులు వచ్చున్నాయి, మా పొలం ఉంది, పొలానికి 20,000 తీసుకున్నాం, మొన్న 7,000 తీసుకున్నాం, 3 గ్యాస్ సిలిండర్లు వచ్చాయి మా అందరికీ కూడా, మా ఇంట్లో ఆడవాళ్ళందరూ కూడా ఉచితంగా బస్సు ప్రయాణం చేయడం గలుగుతున్నాం. ఇవి చెప్తున్నప్పుడు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళు వేరే ఊరు ప్రయాణం చేస్తున్నప్పుడు ఆకలేసినప్పుడు ప్రతి కాంప్లెక్స్ దగ్గర మా అన్నా క్యాంటీన్ ఉంది, 5 రూపాయలకే భోజనం చేయగలుగుతున్నాం అని చెప్పిన విషయాలు. కొన్ని మత్స్యకారులు కలిసినప్పుడు మాకు 20,000 ఇచ్చున్నారండి అని. ఆటో డ్రైవర్ని కలిసినప్పుడు నాకు ప్రతి సంవత్సరం 15,000 ఇచ్చారు లాస్ట్ ఇయర్, ఈ సంవత్సరం కూడా 15,000 ఇవ్వడం జరుగుతుంది. అంటే కూటమి ప్రభుత్వం ప్రతి సామాజిక వర్గాన్ని టచ్ చేసింది.
ప్రతి ఒక్క ఏజ్లో ఉన్నప్పుడు అవ్వని, ఒక యువకుడిని, ఒక చిన్న పిల్లల్ని, ఒక మహిళని, ఒక తల్లిని, ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకుంది. ఎందుకంటే రాష్ట్రం మొన్న అందరూ కూడా కూటమి వైపు నిలబడ్డారు. ఆ నిలబడిన దానికి ఎంత ఇచ్చినా తక్కువే. అందుకే సంక్షేమం ఒకవైపు చేస్తున్నాం, అభివృద్ధి కూడా అంత ఎత్తుగా చేస్తున్నాం. అందులో భాగంగానే ఉత్తరాంధ్రకి ప్రగతి రథంలో తీసుకెళ్ళడం జరిగింది. ఎప్పుడూ లేదు చరిత్రలో. తిరిగి మన రైల్వే జోన్ తీసుకురావడం జరిగింది. స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ నుంచి ఆపడం జరిగింది. అలాగే కొత్తగా మనకి నిషాన్ స్టీల్ ప్లాంట్ కూడా తీసుకురావడం జరిగింది. ఒక గూగుల్ డేటా సెంటర్ తీసుకురావడం జరిగింది. అంటే ఒకటి కాగ్నిజెంట్ కానీ, టీసీఎస్ కానీ, యాక్సెంచర్ కానీ, ఇన్ఫోసిస్ కానీ ప్రతి ఒక్క కంపెనీని విశాఖపట్నం తీసుకురావడంలో ప్రభుత్వం సఫలీకృతం అయ్యింది. ఆర్థిక రాజధానిగా తీర్చిదిద్దానని మట్టి మాటలు చెప్పలేదు. ఖచ్చితంగా విశాఖపట్నం అనేది రాబోయే తరాలకి ఇది ఒక ముంబై నగరాన్ని దీటైన నగరంగా తయారు చేయాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ముందడుగేస్తుంది. విశాఖపట్నం పూర్ణ మార్కెట్లో వాషీల పేరుతో కొందరు వ్యక్తులు అక్రమంగా అధిక మోతాలు వసూలు చేస్తున్నారని చిరు వ్యాపారులు ఆరోపిస్తున్నారు. సాధారణంగా మార్కెట్ ప్రాంతంలో వాసీలు వసూలు చేసేందుకు సంబంధిత కాంట్రాక్ట్ ప్రకారం ఒక నిర్దిష్ట మొత్తాన్ని నిర్ణయిస్తారు. ఆ మేరకు రోజువారీగా చిరు వ్యాపారులు ఆశీలు చెల్లిస్తుండగా వారికి రసీదులు కూడా జారీ చేయాల్సి ఉంటుంది. అయితే పూర్ణ మార్కెట్ పరిధిలో కొందరు కాంట్రాక్ట్ నిబంధనలను ఉల్లంఘించి నిర్ణయించిన మొత్తానికి మించి డబ్బులు వసూలు చేస్తున్నారని వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోజు వదనపు భారం మోపడం వల్ల తమకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై సంబంధిత అధికారులు వెంటనే విచారణ చేపట్టి అక్రమ వసూలుకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చిరు వ్యాపారులు కోరుతున్నారు. 30 రూపాయలు కడుతున్నారు. ఎంత కడుతున్నారు మీరు? 30. రోజుకి 60 రూపాయలు. రోజుకి 60 రూపాయలు కడుతున్నారు. మరి 100, 200 తీసుకుంటున్నారు అంటున్నారు. అమలపాకులో చెప్పారు. అయితే అమలపాకులో కండి, మనం మాకు కాదు. మరి మీకు స్లిప్ ఇస్తున్నారా? ఇవ్వలేదండి. ఇవ్వలేదు. మరి మీరు ఎప్పుడైనా అడిగారా స్లిప్ గురించి? అడగలేదండి. ఏం అడగలేదు? అంటే మాకు ఎప్పుడు ఫస్ట్ నుంచి స్లిప్పులు తీసుకోవడం అలవాట్లేదు. ఇంకా అలవాట్లేదు కదా, తీసుకోవాలి. మీరు చెప్పండి అమ్మా, ఎంత కడుతున్నారు? ఆశీలు అయితే 30 రూపాయలు కడుతున్నామండి రోజుకి. పండగలో 10 రూపాయలు ఎక్స్ట్రా ఇలా కడతాము. స్లిప్పులు మాట అయితే ఇవ్వరండి. డైలీ ఆశీలు తీసుకున్నా స్లిప్పులు ఇవ్వరు. కడుతున్నామండి. పండగలు వస్తే 200, 300 కడుతున్నాం. అది ఆశీలు కాదు, పౌలి పార్కింగే. పార్కింగ్కే తీసుకుంటున్నారు. ఆశీలకి అయితే ఎక్కువ డబ్బులు తీసుకోవట్లేదు. పార్కింగ్ తీసుకుంటున్నారు. పార్కింగ్ తీసుకుంటున్నారు. ఆశీలు అయితే తీసుకోవట్లేదు. ఆశీలు అయితే ఎప్పుడు కూడా ఎక్కువ అమౌంట్ తీసుకోలేదు. అంతే, పార్కింగ్ ఎక్కువ తీసుకుంటున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆలోచన మేరకు విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందించి చేయాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్న అమరావతి క్రీడల్లో సత్తా చాటి పార్వతీపురం నియోజకవర్గం పేరును అమరావతిలో మారు మోగేలా చేయాలని ఎమ్మెల్యే బూనెల విజయ్ చంద్ర పార్వతీపురం నియోజకవర్గ విద్యార్థులకు పిలుపునిచ్చారు. పార్వతీపురంలో అమరావతి స్పోర్ట్స్ మీట్ ను మంగళవారం ఉదయం ఆయన ప్రారంభించారు. విద్యార్థులతో కాసేపు ఆటలాడి వారిని ప్రోత్సహించారు. అలాగే వారితో మాట్లాడి క్రీడలపై చర్చించి తమ క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించారు. అమరావతి స్పోర్ట్స్ను ఉత్సాహంగా నిర్వహిస్తున్న విద్యాశాఖ అధికారులను ఆయన అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయ్ చంద్ర మాట్లాడుతూ పార్వతీపురం జిల్లాలోని పక్క నియోజకవర్గాల ఆటగాళ్లను ఓడించి అనంతరం ఇతర జిల్లాల విద్యార్థులను కూడా ఓడించి అమరావతిలో పార్వతీపురం ప్రతాపాన్ని ప్రదర్శించాలని విద్యార్థులకు సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా అవార్డు అందుకొని వ్యక్తిగతంగా తనకు, అలాగే పార్వతీపురం జిల్లాకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని విద్యార్థులకు ఉద్బోధించారు. 2026లో ఒక 12 ఆటలు పెట్టడం జరిగింది. ఒక 12 మేజర్ స్పోర్ట్స్ పెట్టడం జరిగింది. ఈ 12కి 12 మన జిల్లాకు తీసుకొస్తారా? టాప్ తీసుకొస్తారా? ముందు మీ టాప్ తీసుకురావాలంటే మన చుట్టుపక్కల ఉన్న 3 నియోజకవర్గాలు మీరు ఓడించాలి. సాలూరును ఓడించాలి, అలాగే గుల్పాను ఓడించాలి. పాల్గొని ఓడించిన తర్వాత ఈ జిల్లా టాప్ అవుతారు. జిల్లా టాప్ అయిన తర్వాత మీ వేరే జిల్లాతో ఫైట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. రాష్ట్రంలో 175 నియోజకవర్గాల నుంచి మీలాగే చదువుకున్న పిల్లలందరూ కూడా కసిగా పనిచేయాలి. నా పేరు ఖచ్చితంగా సీఎం గారికి వెళ్ళాలి,
సీఎం గారితో ట్రోఫీ అందుకోవాలి, సీఎం గారితో మెడల్ అందుకోవాలని చాలామందికి కసి ఉంటుంది. రేపు మీరు ఆ మెడల్ తీసుకుంటే మన జిల్లా పరువు నిలబడుతుంది, మన ఇక్కడ ఉన్న ఏదైతే శాప్ సింపతి ఉన్నారో వాళ్ళ పరువు నిలబడుతుంది. మన జిల్లా పేరు మీ చేతుల్లో ఉంది, మీ ప్రదర్శనలో ఉంది. మీ అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. ఖచ్చితంగా 12లో సగం కంటే తక్కువ 5 మనకి టాప్లో ఉండాలని. ఆర్చరీ ఖచ్చితంగా తీసుకొస్తారు, వాలీబాల్ ఖచ్చితంగా తీసుకొస్తారు, బ్యాడ్మింటన్ ఖచ్చితంగా తీసుకురావాలి. చాలా బాగా ఆడతారు మన వాళ్ళందరూ. మీరు ఇండివిజువల్ ఉన్న టాలెంట్ ఉంది, ఇంకొంచెం మీ టాలెంట్ని కొంచెము మెరుగుపరచుకోగలిగితే మీకు మీరే సాటి. ఈ రాష్ట్రంలో మీకు ఎవరు లేరు పోటీ అని మరొకసారి తెలియజేసుకుంటూ, విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువయ్యున్న శ్రీ కనకదుర్గ అమ్మవారికి ఏటా ఆషాఢ మాసంలో నిర్వహించే శాకంబరి ఉత్సవాలు 2వ రోజు వైభవంగా కొనసాగాయి. శాకంబరి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన అమ్మవారిని దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచే భక్తులు భారీ సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. శాకంబరి ఉత్సవాల సందర్భంగా అమ్మవారిని ఆకుకూరలు, పండ్లు, వివిధ రకాల కూరగాయలతో సుందరంగా అలంకరించారు. ఆలయ ప్రాంగణాన్ని కూడా పండ్లు, కూరగాయలు, ఆకుకూరలతో సర్వంగా సుందరంగా తీర్చిదిద్దారు. ఈ ప్రత్యేక అలంకారం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. శాకంబరి దేవిని పూజిస్తే ప్రకృతి వైపరీత్యాలు సంభవించవని, కరువు కాటకాలు తొలగిపోయి ప్రజలకు సుభిక్షం కలుగుతుందని భక్తుల విశ్వాసం. ఈ నేపథ్యంలో రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఉత్సవాల సందర్భంగా భక్తులకు అలంకరణలో ఉపయోగించిన కూరగాయలతో తయారు చేసిన కదంబ ప్రసాదాన్ని ఆలయ అధికారులు పంపిణీ చేయనున్నారు. అలాగే ఆషాఢ సారే సమర్పణకు వచ్చే బృందాలు, శాకంబరీదేవి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. భక్తుల రద్దీ దృష్ట్యా క్యూ లైన్లు, భద్రత, తాగునీరు తదితర సౌకర్యాలను అందుబాటులో ఉంచారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన కుడి చేతి మణికట్టు గాయానికి శస్త్రచికిత్స చేయించుకునేందుకు తమిళనాడులోని కోయంబత్తూరులో ఉన్న గంగా ఆసుపత్రికి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. పెద్ది సినిమా చిత్రీకరణ సమయంలో జరిగిన గాయం తీవ్రతరం కావడంతో వైద్యుల సూచన మేరకు ఆయన ఆపరేషన్ చేయించుకున్నారు. పెద్ది చిత్రంలోని యాక్షన్, రెజిలెన్స్ సన్నివేశాల చిత్రీకరణలో చరణ్ మణికట్టుకు గాయమైంది. అయినప్పటికీ సినిమా షూటింగ్, ప్రమోషన్లు పూర్తయ్యే వరకు నొప్పిని భరిస్తూ చికిత్సను వాయిదా వేశారు. కాగా చికిత్స విజయవంతంగా పూర్తయిందని, ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని సమాచారం. కొద్ది వారాల పాటు విశ్రాంతితో పాటు పునరావాస చికిత్స తీసుకున్న తర్వాతే రామ్ చరణ్ తిరిగి షూటింగ్లో పాల్గొంటున్నారని తెలుస్తుంది. అయితే ఈ వ్యవహారంపై రామ్ చరణ్ సతీమణి ఉపాసన కుటుంబానికి చెందిన అపోలో, కామినేని వంటి అగ్రశ్రేణి ఆసుపత్రిలో అందుబాటులో ఉండగా కోయంబత్తూరులోని గంగా ఆసుపత్రిని ఎందుకు ఎంచుకున్నారంటూ పలువురు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే చేతి, మణికట్టు, నరాలు, ఆర్థోపెడిక్ శస్త్రచికిత్సలో గంగా ఆసుపత్రికి ఉన్న ప్రత్యేక నైపుణ్యం కారణంగానే రామ్ చరణ్ ఆ ఆసుపత్రికి వెళ్లారని సినీ వర్గాలు చెబుతున్నాయి. రామ్ చరణ్ పూర్తిగా కోలుకున్న అనంతరం దర్శకుడు సుకుమార్తో చేయనున్న తదుపరి చిత్రం RC-17 పనులను ప్రారంభించనున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. విశాఖపట్నంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజును, రాష్ట్ర కళింగ వైశ్య విభాగం అధ్యక్షుడు కోనార్క్ శ్రీనివాసరావు, జిల్లా కళింగ వైశ్య అధ్యక్షుడు తాలాసు సాయి మోహన్ ఆధ్వర్యంలో పలువురు కళింగ వైశ్య నాయకులు, పార్టీ కార్యకర్తలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ వైశ్య సమాజానికి ప్రత్యేక గౌరవం ఉందని పేర్కొన్నారు. కళింగ వైశ్యులకు పార్టీ అండగా ఉంటుందని, 2029లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుందని, పార్టీ కోసం పనిచేసిన వారికి తగిన ప్రాధాన్యం కల్పిస్తామని తెలిపారు. రాష్ట్ర కళింగ వైశ్య విభాగం అధ్యక్షుడు కోనార్క్ శ్రీనివాసరావు మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి కళింగ వైశ్యులు ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం, విశాఖ జిల్లాలకు చెందిన పలువురు పార్టీ నాయకులు, కళింగ వైశ్య ప్రతినిధులు పాల్గొన్నారు. పార్టీకి సంబంధించి చేసినప్పుడు మనం తప్పకుండా అత్యంత ప్రాధాన్యత కల్పించాలి. వయసులకు సంబంధించి అందరితో కూడా మీరు బాగా మింగిల్ అవ్వండి. వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు వ్యాపారస్తులు, వయసులో వ్యాపారస్తులు. జనరల్గా వయసులో పొలిటికల్గా పూర్తి టైం యాక్టివ్గా కొనుక్కుంటే రూలింగ్లో ఉన్న పార్టీలు కావచ్చు, లేకపోతే పక్క పార్టీలు కావచ్చు, వయసులపై దాడులు చేయడానికి కానీ లేకపోతే ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు కాబట్టి వాళ్ళకి అభద్రతా భావం ఉంటుంది. అభద్రతా భావాన్ని తొలగించి
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అన్ని స్థాయిలో ఉన్న నాయకులందరూ కూడా వయసులకు అండగా నిలబడండి. ఎక్కువ శాతం వయసులకు మన పార్టీలో ప్రాధాన్యత ఇవ్వమని రీసెంట్లీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడడం జరిగింది. దానికి ప్రధాన కారణం ఏంటంటే మీరు ఇన్ఫ్లుయెన్సర్స్. ఎందుకంటే మీకు పరిచయం లేని ఏ ప్రాంతంలో అయినా సరే వయసులకు పరిచయం లేని వ్యక్తులంటూ మీ వ్యాపార రీత్యా కావచ్చు, లేకపోతే మీకున్న పరిచయాల రీత్యా కావచ్చు, లేకపోతే మీరు చేసే వ్యాపారంలో ఉన్న కాంట్రాక్ట్స్ వాళ్ళు కావచ్చు, వయసులకి ఈ సొసైటీలో బాగా హైయెస్ట్ ఇన్ఫ్లుయెన్సెస్ కమ్యూనిటీ ఏదైనా ఉందంటే అది వయసు కమ్యూనిటీ. కాబట్టి మీ అందరి సహాయ సహకారాలు కూడా ముఖ్యంగా విశాఖపట్నంలో కూడా మేము కూడా మీ అందరూ కూడా విశాఖపట్నం తెలుసుకున్న బాణం శ్రీని గారు వాటిలో ఎక్కువ ఉంటారు. అట్టేపాలెం ఏరియా మేము ఎన్ని రకాలుగా కోఆపరేట్ చేస్తామో కొంతమందికి తెలుస్తుంది. దీపావళి వచ్చిందంటే మా లెటర్ ప్యాడ్స్ మీద సీపీ ఇవ్వనంటే నాది ఏదైనా యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్ జరిగితే నాది బాధ్యత, దానికి పూర్తి బాధ్యత నేను వహిస్తాను. ఇది సాంప్రదాయంగా వస్తుంది. దీపావళి సమయంలో తొక్కుడు కొల్లినేలు కానీ చిన్న చిన్న బడ్డీల్లో కానీ ఇది సాంప్రదాయంగా వస్తుంది. దయచేసి సాంప్రదాయం మీరు ఆపొద్దు. ఫైర్ యాక్సిడెంట్ లేదు, వాళ్ళు ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగినా దానికి జరిగే నష్టాలకి అన్ని నష్టాలకి కూడా కానీ కలెక్టర్ గారు కానీ ఇచ్చి గతంలో మీ అందరికీ కూడా తెలుసు. కూలింగ్లు ఉన్నప్పుడు ఏ రకంగా సహాయ సహకారాలు అందించో మీ అందరికీ కూడా తెలిసి వాస్తవం. మీ అందరూ కూడా చాలాసార్లు ఏదో రకంగా తీసేయాలనుకున్నా సరే పోలీసులతో లోకల్లో మాట్లాడుతూ సిపి గారు కూడా ఎలా చేసాం. భవిష్యత్తులో కూడా తప్పకుండా ఉంటుంది. కాకపోతే మనం ఏంటంటే కొంత ఇంకా ఎన్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే యూజ్ నెంబర్ ఉంది. పవిత్ర పుణ్యక్షేత్రం వారణాసిలో తెలుగు భాషకు ప్రాధాన్యం దక్కుతుంది. కాశీలోని పలు ప్రాంతాల్లో బోర్డులు తెలుగులో దర్శనమిస్తున్నాయి. సత్రాలు, హోటల్స్, సూచిక బోర్డులు తెలుగులోనే కనిపిస్తున్నాయి. ప్రతి హిందువు జీవితంలో ఒక్కసారైనా వారణాసిలో ఉన్న విశ్వేశ్వరుని దర్శనం చేసుకోవాలని అనుకుంటారు. కాశీ విశ్వనాథుడిని దర్శించుకున్న వారణాసిలో మరణించిన మోక్షం లభిస్తుందని ప్రగాఢ విశ్వాసం కూడా తెలుగు ప్రజలు పెద్ద సంఖ్యలో కాశీ వెళ్ళడానికి ఓ కారణం. అలాగే పూర్వీకుల ఆస్తికులను కాశీలోని పవిత్ర గంగా నదిలో నిమజ్జనం చేస్తే వారికి సద్గతి ప్రాప్తిస్తుందని తెలుగు ప్రజల నమ్మకం. ఈ కారణాలతోనే తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది కాశీకి వెళ్తుంటారు. ఇక కాశీకి వచ్చే తెలుగు ప్రజల కోసం వారణాసిలో అనేక తెలుగు సత్రాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఆంధ్ర ఆశ్రమం, తారకరామ ఆశ్రమం వంటి సత్రాలు తెలుగు యాత్రికులకు సేవలు అందిస్తున్నాయి. పూజలు, పిండ ప్రదానాలు చేయించేందుకు తెలుగు పురోహితులు కూడా అందుబాటులో ఉండటం విశేషం. ఇక వారణాసిలోని ఆశ్రమాలు, రెస్ట్ హౌస్లు పేర్లను కూడా ఎక్కువగా తెలుగులోనే కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా హిందీ, ఇంగ్లీష్ తప్ప మరో భాష కనిపించని కాశీలో తెలుగుకు ప్రాధాన్యం పెరుగుతుండడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం కుత్తుకూడు మల్లికి చెందిన ఎం అఖిలేష్ ఏఐ ఇంజనీరింగ్గా ఉద్యోగం సాధించి ఏడాదికి 1,06,00,000 రూపాయల ప్యాకేజీని సొంతం చేసుకున్నారు. సూరంపాలెంలోని ఆదిత్య యూనివర్సిటీలో మే నెలలో నిర్వహించిన ప్రాంగణ నియామకాల్లో అఖిలేష్ ఈ అర్హత సాధించాడు. కెనడాలో ఫాబ్రటింగ్ ఏఐ కంపెనీ అఖిలేష్కు అవకాశం కల్పిస్తూ జూన్ 20న ఆఫర్ లెటర్ పంపింది. సాధారణ కుటుంబానికి చెందిన గంగాధర్, దేవి దంపతుల కుమారుడు అఖిలేష్. గంగాధర్ బధిరుడు కావడంతో చదువుకోలేదు. టైలరింగ్ చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. దేవి ఆయనకు సహకారం అందిస్తుంటారు. తమ మాదిరిగానే కష్టపడకూడదని కుమారుడిని బాగా చదివించారు. తల్లిదండ్రుల కళలకు సహకారం తల్లిదండ్రుల కళను సాకారం చేయాలనుకున్న అఖిలేష్ చిన్నప్పటి నుంచి ఇష్టంగా చదివి మంచి ఉద్యోగం సాధించాడు. కుమారుడు అఖిలేష్ ఉన్నత ఉద్యోగం సాధించడంతో తల్లిదండ్రులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇప్పటికే విధుల్లో చేరి ఇంటి వద్దే ఉంటూ ఉద్యోగం చేసుకుంటున్నారు. మొదటి 3 నుంచి 6 నెలల వరకు 30,000 రూపాయల ఉపకారం వేతనం కల్పిస్తూ ఆ తర్వాత ప్రకటించిన ప్యాకేజ్ ఇస్తారు. తిరుపతిలో మరోసారి చిరుతపులి సంచారం స్థానికులను భయాందోళనకు గురిచేస్తుంది. ఉపాధ్యాయ నగర్ అటవీ ప్రాంతంలో పిట్ట గోడపై చిరుత కూర్చుని ఉండడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. అరుపులు, కేకలు వేస్తూ టపాసులు పేల్చి చిరుతను అడవిలోకి తరిమేందుకు ప్రయత్నిస్తుండగా స్థానికులు అప్రమత్తంగా ఉండాలని, రాత్రి వేళల్లో వాటికి ప్రాంతానికి వెళ్ళొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. కొంచెం ముందు పో
ఏ లాస్ట్ బర్త్డే రోడ్డుకి పో, ఆడికి పో, ఎంట్రన్స్ పో. పో ఇప్పుడు దొక్కు, నువ్వు నేరుగా దొక్కు, దానికన్నా ముందు పోవాలి మనం. రోడ్డు కాదురా, పైకి రా, అపార్ట్మెంట్ కాడికి. ఆడ పోతా ఉంటున్నా, లెఫ్ట్ కల్లా పోతా ఉంది. అమెరికాలోని న్యూయార్క్ నగరానికి ప్రతీకగా నిలిచిన త్రికోణకార ప్లాటిరన్ భవనం కొత్త రూపులో అందుబాటులోకి రానుంది. 124 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ చారిత్రక భవనాన్ని ఇన్నాళ్ళు కార్యాలయాలుగా వినియోగించగా ప్రస్తుతం అత్యాధునిక సౌకర్యాలతో విలాసవంతమైన నివాస సముదాయంగా మార్చుతున్నారు. 1902లో పూర్తయిన ఈ భవనం స్టీల్ ఫ్రేమ్తో నిర్మించిన తొలి ఆకాశ హార్మియాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. న్యూయార్క్ నగరంలోని ప్రముఖ ల్యాండ్ మార్కింగ్ నిలిచిన ఈ కట్టడాన్ని ఇప్పుడు పూర్తిగా పునరుద్ధరించి లగ్జరీ అపార్ట్మెంట్లుగా రూపొందిస్తున్నారు. ఈ భవనంలోని 5 పడక గదులు, విశాలమైన బాల్కనీతో కూడిన ఒక్కో ప్లాట్ను 561 కోట్ల రూపాయలకు విక్రయానికి ఉంచారు. ఈ ధరతో న్యూయార్క్ నగరంలో అత్యంత ఖరీదైన నివాసాల్లో ఒకటిగా ఇది నిలువనుంది. కాగా నగరంలో దీనికంటే ఎక్కువ ధర ఉన్న ఇల్లులు కేవలం 21 మాత్రమే ఉన్నట్లు సమాచారం. చారిత్రక వారసత్వానికి ఆధునిక విలాసాలను జోడించిన ప్లాటిరన్ భవనం ప్రపంచంలోని అత్యంత ఖరీదైన నివాస ప్రాజెక్టుల్లో ఒకటిగా ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం సింహాచలం గిరి ప్రదక్షిణకు పోటెత్తిన భక్తులు. 32 కిలోమీటర్ల మేర సాగుతున్న యాత్ర భారీ ఏర్పాటు చేసిన ప్రభుత్వం. వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం. ఉత్తరాంధ్రలో కురుస్తున్న మోస్తారు వర్షాలు. బుధవారం తీరం దాటే అవకాశం. ఏపీలో ఉత్సాహంగా సాగుతున్న టీడీపీ ఇంటింటి ప్రచారం. ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరిస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు. విశాఖ పూర్ణ మార్కెట్లో వాషీలు అక్రమాలు. లబోదిబుమంటున్న చిరు వ్యాపారులు. చోద్యం చేస్తున్న అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.